హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త. పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని సవాలు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే జనవరి 24, 2025న ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు సుప్రీంకోర్టులో ఒక కీలకమైన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం మార్చి 29, 2025న ఆర్థిక బిల్లులో భాగంగా వాలిడేషన్ ఆఫ్ సీసీఎస్ పెన్షన్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ ఎక్స్‌పెన్షర్ అనే ఎక్స్‌పెన్షర్ ఆన్ పెన్షన్ లయబిలిటీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఒక చట్టాన్నయితే ఆమోదించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ఇది పెన్షనర్ల హక్కులను కాలరాసేలా ఉందని సవాలు చేస్తూ ఈ అసోసియేషన్ సుప్రీంకోర్టునైతే ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించి కేంద్ర ప్రభుత్వానికి మరియు సంబంధిత మంత్రిత్వ శాఖలకు వెంటనే నోటీసులైతే జారీ చేసింది. ఇదివరకే ఈ అంశంపై ఆహ్, ఎన్‌సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ మరియు ఆల్ ఎస్30 పెన్షన్ అసోసియేషన్ 2 వేర్వేరు కేసులనైతే దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసులన్నిటిని కలిపి విచారించాలని అయితే నిర్ణయించింది. ఇందులో భాగంగా జనవరి 5, 2026న ఒక కేసు, జనవరి 8, 2026న మరొక కేసు విచారణకైతే రానుండగా, ఇప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేసిన కేసును కూడా వీటికి జత చేస్తూ తదుపరి విచారణను జనవరి 9, 2026కు వాయిదా వేశారు. అసలు వివాదం ఎందుకు వచ్చింది? ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు ఇతర పెన్షనర్లకు దీంతో ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే ఉన్నాయి. జనవరి 1, 2006లో 6వ వేతన సంఘం సిఫార్సుల అమలు సమయంలో పెన్షన్ లెక్కించే విధానంలో కొన్ని అవకతవకలు జరిగాయి. దీనివల్ల ఎస్24 నుండి ఎస్29 ఎస్24 నుండి ఎస్29 స్కేల్‌లో ఉన్న వారికి ఎక్కువ పెన్షన్ రావటం, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులైనటువంటి ఎస్30 అలాగే ఎస్31 స్కేల్‌లో ఉన్న వారికి తక్కువ పెన్షన్ రావటం జరిగింది. మరి సీనియర్ కంటే ఆహ్, జూనియర్ల కంటే సీనియర్లకు తక్కువ పెన్షన్ రావటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని భావించిన వీరు మొదట క్యాట్‌ని ఆశ్రయించారు. క్యాట్ వీరి వాదనను సమర్థిస్తూ పిటిషన్ వేసిన తేదీ నుంచి వ్యత్యాసాలను సవరించిన పెన్షన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే మాకు 2006 నుంచే ఈ బెనిఫిట్ అనేది వర్తింపజేయాలని కోరుతూ పెన్షన్ అసోసియేషన్‌లు హైకోర్టుకు వెళ్ళాయి. 2018లో హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిస్తూ జనవరి 1, 2006 నుండే పెన్షన్ బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం దాన్ని కొట్టివేసి పెన్షనర్ల పక్షాన తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఎత్తుగడ వేసింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేసిన కోర్టు ధిక్కరణ కేసు ఢిల్లీ హైకోర్టులో నడుస్తుండగానే ప్రభుత్వం పైన పేర్కొన్నటువంటి పెన్షన్ వాలిడేషన్ యాక్ట్‌ను తెరపైకైతే తెచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పెన్షనర్లకు ఏ తేదీ నుంచి బెనిఫిట్స్ ఇవ్వాలనే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని, ఈ నిర్ణయం జూన్ 1, 1972 నుంచి అమలవుతుందని, దీనిని ఏ ట్రిబ్యునల్ లేదా కోర్టులోనూ సవాల్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం పేర్కొంది. అంటే కోర్టు తీర్పులను పక్కన పెట్టి తమకు నచ్చినట్టుగా రూల్స్ మార్చుకునే అధికారం ఈ చట్టం ద్వారా ప్రభుత్వం పొందుతుంది అన్నమాట. దీనిని తీవ్రంగా పరిగణించినటువంటి ఎస్30 పెన్షన్ అసోసియేషన్ మరియు
ఎస్సీసీపీఏలు ఇది కేవలం ఐపీఎస్ ఆఫీసర్ల సమస్య మాత్రమే కాదని, దేశంలోని పెన్షనర్లందరికీ సంబంధించినటువంటి అంశమని గుర్తించాయి. రాజ్యాంగ ధర్మాసనాలు గతంలో అనేక తీర్పుల్లో ఉదాహరణకు డిఎస్ నకారా గారి కేసు వంటి వాటిల్లో పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్షం కాదు. అది ఉద్యోగి దాచుకున్న వేతనం, డిఫర్డ్ వేజ్ లాంటిది అని స్పష్టంగానే చెప్పాయి. కానీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా ఆ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని పెన్షన్ సంఘాల వాదన. ఈ కేసులో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దాదాపుగా 272 పేజీల భారీ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. మరి ఇప్పుడు జనవరి 9, 2026న జరగబోయేటటువంటి విచారణ అత్యంత కీలకమైనది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా పిటిషనర్లు రీజాయిండర్ వేయాల్సి ఉంటుంది. ఈ కేసు ఫలితం కేవలం ఆఫీసర్లకే కాకుండా భవిష్యత్తులో పెన్షన్ హక్కుల రక్షణకు, కోర్టు తీర్పుల అమలుకు ఒక ప్రామాణికంగా అయితే నిలవనుంది. చట్ట సవరణ పేరుతో కోర్టు తీర్పులను ప్రభుత్వం రద్దు చేయవచ్చా లేదా అనేది ఈ కేసులో తేలాల్సి ఉంది మరి. సో, దీనిపైనటువంటి తదుపరి విచారణ మనకు 2 కేసులకు సంబంధించి కూడా వచ్చే నెల జనవరిలో అయితే ఉండబోతోంది. సో, జనవరి 6, జనవరి 8. సో, ఈ యొక్క తీర్పులు దీనికి సంబంధించి విచారణ కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలనైతే మనము అప్పుడు వీడియోలో అయితే చర్చించుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.